జీవితంలో మనం కోల్పోయిన వ్యక్తుల్ని ఎప్పటికీ తీసుకురాలేం. కానీ వారి జ్ఞాపకాలని మాత్రం ఒక అద్భుతమైన గొప్ప పనిగా మనం మార్చగలుగుతాం. ఇక్కడ అదే జరిగింది. ఒక వ్యక్తి తన తల్లిని తాను కాపాడుకోలేకపోయాడు. కానీ తర్వాత 6,500 మంది ప్రాణాలను కాపాడగలిగాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇంతకీ ఏంటి ఆ కథ? రండి విందాం. పశ్చిమ బెంగాల్లో మారుమూల గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ వ్యక్తి పేరు కరీముల్ హక్. అయితే ఈ కరీముల్ హక్ వాళ్ళ యొక్క అమ్మగారు చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి సరైన అంబులెన్స్ లేక మార్గ మధ్యంలోనే వాళ్ళమ్మ ప్రాణాలు విడిచింది. అయితే ప్రాణాలు విడుస్తున్న సమయంలో ఈ కరీముల్ హక్ తన గుండె బాధతో వేదనతో అమ్మకు ఒక మాట ఇచ్చాడు. అమ్మ, మన గ్రామంలోకి మీదట వైద్యం అందక ఏ ప్రాణం పోకుండా చేస్తానని చెప్పాడు. అలా చెప్పడానికి ఇతడేమన్నా ఐశ్వర్యవంతుడా, ఆస్తి కలిగిన వాడా, గొప్ప ధనికుడు అంటే కాదండి. చాలా చాలా పేదవాడు. అయితే కరీముల్ హక్ తన అమ్మను కోల్పోయిన బాధను తిరిగి వేరెవరికి రాకూడదనే ఉద్దేశంతో తనకున్నటువంటి ఒక చిన్న బైక్ని అంబులెన్స్గా మార్చాడు. రాత్రైనా పగలైనా ఎండైనా వానైనా ఏ కష్టమైనప్పటికీ వైద్య సహాయం అందాలంటే తన అంబులెన్స్ బైక్లోనే చాలా మందిని హాస్పిటల్కి చేర్చడం జరిగింది. ఎప్పుడు కూడా సంకోచించలేదు, ఎప్పుడు కూడా బాధపడలేదు, ఎప్పుడు కూడా విసుక్కోలేదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క పేషెంట్ దగ్గర వాళ్ళ అమ్మను చూసుకున్నాడు. నేను నా తల్లిని కోల్పోయానే, వీళ్ళు కూడా కుటుంబంలో బాధపడకూడదు, కోల్పోకూడదని అనేక మందిని తన బైక్ అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి చేర్చాడు. దాదాపుగా 6,500 మంది ప్రాణాలను కాపాడాడు. ఇప్పుడు అతని పేరు బైక్ అంబులెన్స్ దాదా. ఈ చిన్న కథ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనం కోల్పోయాం, మనం బాధపడ్డాం, మనం ఏడుస్తున్నాం. ఈ కష్టం, ఈ బాధ మరొక రాకుండా చూడడమే నిజమైన జీవితం అండి.